గర్భాన్ని అవసరమైతే ఇంకొక గర్భంలో ప్రవేశపెట్టి గర్భాన్ని అవసరమైతే ఇంకొక గర్భంలో ప్రవేశపెట్టి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను హిందూ గ్రంథాలలో వచ్చిన డౌట్లు నేను కన్నడ అడుగుతా, అలాగే హిందూలో వచ్చిన డౌట్లు నేను ఆయన అడుగుతా. ఆయన నాకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నాకు లాజిక్ అనిపించింది. మీ గ్రంథంలో అదే మీరు హిందుత్వం అన్నారనుకోండి, హిందుత్వం నచ్చలేదు, హిందుత్వం సత్యం కాకపోయినా మీరు హిందుత్వంలో ఉండొచ్చు, దానికో హిందుత్వం సత్యం కాకపోయినా మీరు హిందుత్వంలో ఉండొచ్చు, దానికో హిందుత్వం సత్యం కాకపోయినా మీరు హిందుత్వంలో ఉండొచ్చు. నాకు లాజిక్ అనిపించింది. మీ గ్రంథంలో చాలా సింపుల్ గా ఈ సమార్థన అంగీకరించండి అని చెప్తున్నాడు. పోని అంగీకరించడం, అంగీకరించాలంటే అసలు అది సత్యమా అసత్యమా మనం చూసుకోవాలి కదా, మనం వెరిఫై చేసుకోవద్దా? అదే మీరు హిందుత్వం అన్నారనుకోండి, హిందుత్వం నచ్చలేదు, హిందుత్వం సత్యం కాకపోయినా మీరు హిందుత్వంలో ఉండొచ్చు, దానికో హిందుత్వం సత్యం కాకపోయినా మీరు హిందుత్వంలో నాకు లాజిక్ అనిపించింది. మీ గ్రంథంలో జలము నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నమవుతాయి. ప్రకృతి పురుషుడు, ప్రకృతి అంటే స్త్రీగా చెప్పబడింది, పురుషుడు అంటే బ్రహ్మ, వీళ్ళిద్దరు కలయికతో ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. నాకు లాజిక్ అనిపించింది. మీ గ్రంథంలో